అక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా సర్వ్ చేయడం కానీ అదేవిధంగా లైట్లు కూడా మా యొక్క ఈ కర్మవాడ ప్రాంతం ఉత్తర ప్రాంతంలో కూడా సిగరెట్ బల్బులు పెట్టి మరి ఎంతో అదేవిధంగా గెస్ట్గా మన వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు వజ్రరాజు రవిచంద్ర గారు, మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కళ్యాణ్ కావ్య గారు. విస్తృతమైన ఏర్పాట్లతోని దసరా ఉత్సవాలు, అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున భద్ర బతుకమ్మ, 2వ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని శాఖలతో సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించనున్నది. మరి ఈ కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంచా సేకరించి నిపుణుల చేత వాటితో మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది బాణాసంచా రావణుని విగ్రహానికి 60 అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు ఉండా సురేఖ గారు మరి ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారికి తెలియవచ్చి వారందరితో చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా సౌకర్యాలు, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అదేవిధంగా నీటి వసతి కానీ, లైటింగ్ కానీ ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు. స్పెషల్ గెస్ట్గా అదేవిధంగా గౌరవ అతిథిగా నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వజ్రరాజు రవిచంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు, శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య గారు. ఈ కార్యక్రమంలో మళ్ళీ అనబుల్ గెస్టు డాక్టర్ సత్యశారద జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ శ్రీ సంజయరాణి గారు, సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ వరంగల్ గారు, శ్రీమతి చాహర్ వాజ్పేయి గారు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా సంజయరాణి గారు, షేక్ సలీమా డీసీపీ గారు, రాయల ప్రభాకర్ డీసీపీ గారు, ఈ కార్యక్రమం కూడా చైర్మన్ ఎన్నిగాల వెంకటరామరెడ్డి గారు, స్థానిక అదేవిధంగా ఏఎస్పీ సుభవ్ ప్రకాష్ గారు, కార్పొరేటర్లు పట్పల్ల రవి గారు, పల్లం పద్మ గారు, సిద్ధం రాజు గారు, ముషాల పద్మ గారు, ముష్టమల్ల సుధాకర్ గారు, ముష్టమల్ల అరుణ సుధాకర్ గారు, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసేందుకు తమరు కూడా మరి మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి షెడ్యూల్ ఏదైతుందో 4 గంటలకు హైదరాబాద్ రామస్వామి గుడి నుంచి సీతారామ లక్ష్మణ సమేత హనుమ సమేత విగ్రహాలతోని రథయాత్ర ప్రారంభమైనది. పూర్వ వీధుల గుండా మరి రథయాత్ర కొనసాగి రంగలీల మైదానం చేరుకుంటుంది. ఆ మైదానానికి రాముని యొక్క ప్రతిమలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద మరి అక్కడ స్థానిక కళాకారులతో పాటు మరి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయి. ప్రదర్శనంతరం వచ్చినటువంటి అతిథుల చేత మరి యొక్క శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రావణ కార్యక్రమం కూడా ముందు తెలియబడుతుంది.